డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ, చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ, అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ, అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాధడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పేసి ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సరే, పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా? ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్. ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండల కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతని ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు, అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది.